హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ట్యాప్స్ యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్న ఆప్షన్ అవైలబుల్ చేశారు. అండ్ సమ్ సర్టెన్ బాట్ గేమ్ లైక్ హ్యామ్స్టర్ లాంచ్ చేసింది కదా గేమ్స్, అలాగా వీళ్ళు కూడా ట్యాప్స్ యాప్ కూడా సమ్ సర్టెన్ టాస్క్స్ గేమ్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. వాటి గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ట్యాప్స్ యాప్ రీసెంట్గా సమ్ క్రైటీరియాస్ అనేది లిస్ట్ చేశారు, మనకు చెప్పారు. ఈ క్రైటీరియాస్లో మీరు క్లియర్ కట్గా ఫాలో అవుతే మీకు ఇన్స్టెంట్గా ఎయిర్ డ్రాప్ వస్తుందని. ఆ క్రైటీరియాస్ కూడా మీకు చెప్తాను ఫాస్ట్గా. ఎక్కువ లెంత్ ఉంటుంది వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో రావట్లేదు, కొద్దిగా టైం పడుతుంది. లెట్స్ ఎనీవే ఇంపార్టెంట్ వీడియో కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇక ఏమాత్రం ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ హ్యామ్స్టర్ కాంబాట్స్, సైఫర్ కోడ్స్ అండ్ పజిల్ మిమీ గేమ్స్ అవన్నీ కోడ్స్ క్రాక్ చేసినవన్నీ దాంట్లోనే సెండ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నా ట్యాప్స్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంటర్ఫేస్ గట్ట అంతా మారిపోయింది. ఒక 3 or 5 minutes వీడియో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకేనా, అక్కడ స్కిప్ చేయకండి. ఓకే, ఇది నా ట్యాప్స్ యాప్ ఇంటర్ఫేస్. అందరికీ ఇలాగే వస్తుంది. చేంజ్ అయింది ఏంటి ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్ వీడియో చేయలేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. వాళ్ళు క్రైటీరియాస్ లాంచ్ చేశారన్నాం కదా, వాళ్ళు చెప్పారన్నాను కదా. ఆ క్రైటీరియాస్ మీకు 6 క్రైటీరియాస్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారు, కాయిన్ బ్యాలెన్స్. మన కాయిన్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్, అది ఫస్ట్ క్రైటీరియా. ఎంత మనం క్లిక్ చేస్తుంటే అంత మంచిది, అది ఫస్ట్ క్రైటీరియా. నెక్స్ట్ క్రైటీరియా ఏంటి, ఇక్కడ టాస్క్ సెక్షన్స్లో ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా, వాళ్ళ సోషల్ మీడియా వీడియోస్. మనం ఎలాగ ఎర్న్ చేస్తున్నాం అంటే మనం ఎలా ఎన్ని వీడియోస్ చూస్తున్నాం గట్ట అన్నీ ఇక్కడ కౌంట్ చూసారు. ఇక్కడ చూడండి 8 వీడియోస్, ఇంతవరకు 8 వీడియోస్ చూసాం. ఆ కౌంట్ కూడా క్రైటీరియాలోకి వస్తుంది మన ఎయిర్ డ్రాప్ సెక్షన్లోకి. అండ్ స్పెషల్ సెక్షన్లో ఈ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేయాలంట. అండ్ ఇవి ఉంటాయి కదా, లెజెండరీ, మాస్టర్, గ్రాండ్ మాస్టర్, అవన్నీ మీరు అది మీ ఎఫర్ట్స్ బట్టి ఉంటే మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ రిఫల్స్ మ్యాక్సిమం 3 చేయండి, రికమెండ్ చేస్తున్నాను. 3 చేయండి, వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా ఇష్యూ రేస్ చేయకుండా ఉండడానికి 3 చేయండి మ్యాక్సిమం మినిమం. ఓకేనా, ఇది ఫస్ట్ క్రైటీరియా ఏంటి, మనకి కాయిన్ బ్యాలెన్స్ ఉండాలి. సెకండ్ క్రైటీరియా మనకి టాస్క్ సెక్షన్ ఉండాలి. థర్డ్ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ అందరూ కొత్తగా వాళ్ళు ఒక గేమ్ని లాంచ్ చేసేసారు ఆల్రెడీ. టౌన్ అంట, ఇదే ట్యాపీ టౌన్. ఇది ఒక గేమ్ అనేది వాళ్ళు లాంచ్ అనేది చేయడం జరిగింది. ఈ గేమ్ మనం ఆడాలంట. అది ఎలాగ ఆడాలో కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరి అవ్వకండి. అండ్ మీరు సమ్ సర్టెన్ ఫండ్స్ కూడా పెట్టాలి ఆడాలంటే. అది నేనైతే రికమెండ్ చేయట్లేదు ఫండ్స్ పెట్టమని. సో వెయిట్, ఎక్స్ప్లెయిన్ ఇది థర్డ్ క్రైటీరియా. ఫస్ట్ క్రైటీరియా కాయిన్స్, సెకండ్ క్రైటీరియా టాస్క్, థర్డ్ క్రైటీరియా ట్యాపీ టౌన్. ఫోర్త్ క్రైటీరియా వచ్చేసరికి మీరు వన్ డేలో ఎన్నిసార్లు ట్యాప్స్ యాప్ మైనింగ్ బాట్ని ఓపెన్ చేస్తూ మైనింగ్ చేస్తున్నారని, అది కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారని రీసెంట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డైలీ ఎన్నిసార్లు మీరు మైనింగ్ ఓపెన్ చేస్తున్నారు మైనింగ్ బాట్ని, ట్యాప్స్ యాప్ మైనింగ్ బాట్ని, అది కూడా వాళ్ళు చూస్తారంట. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒక కొత్త అప్పుడు మనకు లాంచ్ చేశారు కదా బూస్ట్ సెక్షన్. ఇక్కడ బూస్ట్ చూడండి, బూస్ట్ X2 అనే, అది కూడా వాళ్ళు క్రైటీరియాలోకి తెస్తానని ఒక మెసేజ్ అనేది పాస్ చేయడం జరిగింది. సో దీనికి కూడా సమ్ ఫండ్స్ అనేవి మనకు కావాలి. నేనైతే రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఎయిర్ డ్రాప్ Q3లో అన్నారు కాబట్టి. కానీ వస్తుందో రాదో కన్ఫర్మ్ లేదు, బట్ వస్తుంది. బట్ ఎన్ని మందికి ఇస్తున్నారు, రేషియో ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి, టాన్ కీపర్ కనెక్ట్ చేసుకోండి. టెలిగ్రామ్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే టెలిగ్రామ్ వ్యాలెట్లో సమ్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. కానీ మనం కేవైసీ చేస్తున్నప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి. సింపుల్గా మీరు టాన్ కీపర్ డౌన్లోడ్ చేసుకొని ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ ట్యాప్స్ యాప్లోకి వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి టాన్ కీపర్ మీద క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది. దాని గురించి కూడా వీడియో కావాలంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని. సో ట్యాపీ టౌన్లో ఏం చేయాలి, ఇక్కడ సింపుల్గా జంప్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ డైమండ్ సింబల్ కనిపిస్తున్నాయి, అది బ్లాగ్స్ అండ్ వీడియోస్ పక్కన పెట్టండి. జంప్స్కి, బ్లాగ్స్కి ఈ ట్యాపీ టౌన్ సెక్షన్లోకి వెళ్దాం మనం. ఫస్ట్ థింగ్ ఓకే, సింపుల్గా వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళాక ఏం కనిపించట్లేదు, ఎంటీ. ఏం చేయాలో అందరికీ అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్. ఎప్పుడైతే వాళ్ళ టెలిగ్రామ్ అఫీషియల్ చదివితే అర్థమైంది. అప్పుడు సింపుల్గా ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ముందు మీకు కాదు, ఇక్కడ చూడండి కింద 2 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పాండా సింబల్ లాగా ఉన్నారు కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 2 కనిపిస్తున్నాయి. యువర్ వర్క్ ఈజ్ రిలాక్సింగ్ అనేది మనకి వీటిని కొనాలన్నమాట. సమ్ జంప్స్ అనేవి పెట్టుబడి పెడితే మనకి సమ్ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి పర్ అవర్కి మనకి 2500 కాయిన్స్ అనేవి మన వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మన వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి. బట్
ఇవి ఎలా కొనాలంటే మనం సమ్ ఫండ్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి 30 జెమ్స్‌కి $0.60, 60 జెమ్స్‌కి $1 అలాగా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే రికమెండ్ చేయట్లేదు. నేను కూడా ఫండ్స్ అనేవి పెట్టను. ఫండ్స్ మనం ఎందుకు పెట్టాలి? ఫ్రీగా వచ్చినవే మనం మైనింగ్ అనేది చేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నాను. సో అర్థమైంది కదా. మీరు ఈ గేమ్ని ప్లే చేయాలంటే మీరు సర్టెన్ ఫండ్స్ పెట్టాలి. అండ్ బూస్ట్ కూడా చేసుకోవాలనుకుంటే మీరు 400 జెమ్స్ పెట్టాలి. 400 జెమ్స్ దగ్గర $10 దగ్గరలోకి వచ్చేస్తుంది. అంత మనీ వేస్ట్ చేయడం చాలా వేస్ట్ నా పరంగా. ఇది నా రికమెండేషన్. మీకు డబ్బులు పెట్టాలనుకుంటే చెప్పండి, నేను వీడియో చేస్తాను, నాకేం పోయింది లేదు కాబట్టి. సో ఈరోజు వీడియోలో ఇంతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనీ అయితే పెట్టద్దు, నా రికమెండేషన్. అండ్ క్రైటీరియాస్ చెప్పాను. మీ బ్యాలెన్స్ చూసుకోవాలి, అండ్ మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నారో చూసుకోవాలి, అండ్ టాస్క్ కంప్లీట్ చేయాలి. అండ్ బూస్ట్ సెక్షన్లో ఇక్కడ ఉన్నది కదా, అది కూడా వాళ్ళు చెప్పారు చేయాలనేది, బట్ నేనైతే చేయను. అండ్ అలాగా ఎన్నిసార్లు మీ ఎఫర్ట్స్ బట్టి ఇక్కడ స్టేజెస్ అనేవి మారుతాయి. నేను లెజెండరీలో ఉన్నాను కదా, మీ ఎఫర్ట్స్ బట్టి మారుతాయి అనేది స్టేజ్. సో అర్థమైంది కదా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.